తాజా 30 పాముకు గోర్లు వేళ్ళు ఉన్నాయనే మాట ఇప్పటిదాకా మనం ఎప్పుడూ వినలేదు కనలేదు. కానీ ప్రకృతిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి వింత ఒకటి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ జిల్లాలోని చుంచుపల్లి మండలం రాంపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నారు. ఈయన ఇంట్లో జూన్ 18వ తేదీన ఒక అరుదైన తాచుపామును గమనించారు. మామూలుగా అయితే ఇంట్లోకి వచ్చిన పామును బయటకు తరిమివేయడం కానీ చంపివేయడం కానీ చేస్తారు. కానీ ఆ పాము కదులుతున్నప్పుడు దానికి కింది వైపు గోర్లు వేళ్లు ఉన్నట్లు గుర్తించడంతో దాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అది ఇంట్లో ఉన్న ముద్దు కిందకు దూరింది. ఈ గ్రామానికి దగ్గరలో ప్రాణధార స్నేక్ రెస్క్యూ టీం ఒకటి ఉంది. ఈ టీంకు వింత పాము గురించి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి దాన్ని పట్టుకున్నారు. ఇది వందల ఏళ్ల కిందటే అంతరించిపోయింది అనుకుంటున్న కోబ్రా జాతికి చెందిన పాము కావచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా జీవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. సృష్టిలో ప్రాణమున్న వాటి ప్రయాణం ఏకగణ జీవితో మొదలైందన్న సంగతి తెలిసిందే. కోట్ల సంవత్సరాల కిందట ఇది జరిగింది. ఏకగణ జీవి క్రమంగా బహుళగణ జీవిగా మారి ఈ రోజున మనిషి అనే ఒక అద్భుత పరిణామంగా రూపాంతరం చెందింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, అలాగే కోతి మరో జీవి నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ పాము డిఎన్ఏలో కూడా పాకడం అనే దశను వదిలి గెంతడం అనే దశకు చేరుకునే లక్షణాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.